ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. అంటే చాలామందికి అడిగేటి ప్రశ్నలు అందరినీ అనుకుంటాను ఏదో సరదాగా అడుగుతున్నారేమో వాళ్ళు అనుకున్నాను, కానీ ఒకే ప్రశ్నని 10 మంది అదేసారి అడిగేసరికల్లా ఒకే దాని గురించి ఒక మంచి ప్రత్యేక వీడియో చేద్దామని చెప్పేసి మీ అందరికి ఒక ప్రత్యేకమైన వీడియో. అంటే చాలామందికి యువకులకి ఇది నచ్చకపోవచ్చు, పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చవచ్చును. అందుకని వీడియోని పూర్తిగా చూడండి, డ్రాగ్ చేయకండి. గురుగారు, వివాహ వయస్సు ఎప్పుడండి? అసలు శాస్త్రీయమైనటువంటి పద్ధతులు ఎప్పుడు చేసుకోవాలి? అంటే పూర్వకాలంలో 8 నుంచి 12వ సంవత్సరాల మధ్యలో పెళ్లి చేయాలి. ఇది ధర్మమైనటువంటి వివాహం, ధర్మబద్ధమైన వివాహం 8 నుంచి 12. ఏమంటే గురు అలా అనకండి గురుగారు, పోలీసులు పట్టుకెళ్తారు. అందుకు పట్టుకెళ్తారు పోలీసు వాళ్ళు. ధర్మం అనేది అది చెప్తోంది. రజస్వల పూర్వ వివాహమే చేయమని ధర్మం చెప్తోంది. కానీ కాపురాన్ని పంపించమందా? లేదు. అత్తగారిని పంపించమందా? పంపమని లేదు. పిల్లను వివాహం అయిన తర్వాత అత్తామామల యొక్క బాధ్యతల్ని, బంధుత్వాన్ని, అనురాగాన్ని, బంధాన్ని తెలియజెప్తూ నెలలో ఒకసారి అటు ఇటు అత్తగారింటికి తల్లిగారింటికి తిరుగుతూ అమ్మాయిని విద్యావంతులు చేస్తూ అప్పటి కాలంలో రామాయణ భగవద్గీతలు నేర్పించి, పురాణ ఇతిహాసం నేర్పించి, లౌకిక జ్ఞానం నేర్పించి, ఇంటిని ఎలా ఉంచాలని నేర్పించి, ఇప్పుడున్నటువంటి మన ప్రవచనకర్తలు, మన యొక్క అవధానులు, పెద్ద పెద్ద పండితులందరూ కూడా వాళ్ళ భార్యల యొక్క పూర్తి సహకారం చేతనే వారు ఉత్తమ పండితులైనారు. వాళ్ళు భార్యలు లేకుండా ఉత్తమ పండితులయ్యే అవకాశం లేదు. ఒక రకంగా మీకు చెప్పాలంటే అటువంటి భారత భాగవత పురాణాలు తెలుసుకున్నటువంటి భార్యలు చర్చలు చేశారు వాళ్ళతోని. కాబట్టి అప్పటి కాలంలో 8 నుంచి 12 మధ్యలో పెళ్లి చేసిన అమ్మాయి రజస్వలైన తర్వాత రజస్వలైన సంవత్సరం తర్వాత అమ్మాయిని అత్తగారింటికి పంపేవాళ్ళు. అత్తగారిని పంపగానే కాపురం చేసేవాళ్ళు కారు. అంటే భార్యాభర్తల మధ్య లైంగిక సంపర్కం అనేది ఉండేది కాదు. మళ్ళీ అక్కడ 2-3 సంవత్సరాలు అత్తవారింట్లో, మళ్ళీ అత్తవారింట్లో ఎక్కువ కాలం ఉంటూ తల్లిగారింటికి వెళ్ళి వస్తూ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని తెలుసుకొని ఆ తరువాత అనగా దాదాపుగా 18 నుంచి 19 సంవత్సరాల మధ్యలో భార్యాభర్తల మధ్య అనురాగ సంబంధాలు కలగడం మొదలెట్టేది. వాళ్ళు 21-20 సంవత్సరాల కల్లా పిల్లల్ని కనేవాళ్ళు, మంచి భవిష్యత్తు ఆనందంగా ఉండేవాళ్ళు. ఇదొక పద్ధతి గురించే. ఇప్పుడు మరి శాస్త్రీయ దృక్పథంతో మరి ఏం చేయాలండి అంటే లౌకిక శాస్త్రీయ ఏమిటో ఉందండి. ఎప్పుడు చేసుకోవాలి పెళ్ళి అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మీరు 19 నుంచి 21 సంవత్సరాల మధ్యలో వెళ్ళి చేయాలి. అబ్బాయి అదేమిటండి ఇంటర్మీడియట్ డిగ్రీ అవుతుంది కదా మధ్యలో, మరి ఆ టైంలో ఎలా చేస్తారు? 21 ఏళ్ళకి వాళ్ళు విదేశాలు వెళ్తున్నారుగా, 21 ఏళ్ళకే ఉద్యోగం కూడా చేస్తున్నారుగా. అంటే సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం అంటే పెళ్ళి అంటే ఎప్పుడు సెటిల్మెంటు? చదువు కూడా సెటిల్మెంటు, ఎంఎస్సీ అయినా సెటిల్మెంటు, ఆ తర్వాత పిహెచ్డి, ఆ తర్వాత ఉద్యోగం వచ్చాక ఒక 2 ఏళ్ళు కనీసం ఫ్రీగా ఉండని మమ్మల్ని. అప్పుడు ఈ టైం ఎంత అవుతుంది అప్పటికి మనకి? డిగ్రీ అయిపోతే 21, ఉద్యోగం వచ్చేసరికి పీజీ అయ్యేసరికి 23, ఉద్యోగం వచ్చిన తర్వాత 25, ఆ తర్వాత పిహెచ్డి ఇంకోటి 27, తర్వాత ఉద్యోగం తర్వాత 2 సంవత్సరాలు అయితే 29, 30 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం, లేదా 27 అనుకుందాం. 27 నుంచి 30 మధ్యలో పెళ్లి చేస్తే అమ్మాయికి సరైనటువంటి అనురాగం ఉంటుందా? వాళ్ళలో ఒక ఓవర్ మెచ్యూరిటీ అయిపోతుంది. అంటే ఓవర్ఫ్లో అయిపోతారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి 21 సంవత్సరాల్లో అమ్మాయికి వివాహం చేస్తే చాలా మంచిది. తర్వాత మరి అమ్మాయి చదువుకుంది కదా, ఆ చదువుకున్న అమ్మాయి చదువుకున్న దానికి ప్రయోజనం కలగాలిగా. అందుకే ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండాలి, తన సొంత కాలం నిలబడిగేటువంటి అవకాశం ఇవ్వాలి, తన సొంతంగా వ్యాపారం చేయగలిగే శక్తిని ఇవ్వాలి. అటువంటి సహకారాన్ని భర్త అందించే ప్రయత్నం చేస్తే ఆ జీవితం దంపతులు ఇద్దరు కూడా ఆనందంగా ఉంటారు. ఇదొక సమయం. అది తప్పిపోయిందండి, ఇంకెప్పుడు పెళ్ళి అంటే 23 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వివాహ యోగం. అది దాటిపోయిన తర్వాత నిష్ఫలం భవేత్. ఇక అది మీ ఇష్టం, దాన్ని మేము చెప్పేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సైంటిఫిక్గానే చెప్తున్నాను మీకు. నేను 27 ఏళ్ళ తర్వాత అమ్మాయికి వివాహం కాకపోతే మోనోపాజ్కి దగ్గరికి వచ్చేస్తుంది అమ్మాయి. నేను మొహమాటలకి చెప్తున్నాను. ఏంటంటే మీరు వీడియోలో చెప్తున్నారంటే వీడియోలో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, బూతులే వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆడపిల్లకి కొన్ని అవయవాలు దాచుకోవాల్సిన అవసరం, మగవాడికి కొన్ని అవయవాలు దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఆడవాళ్ళకి కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి, అవి ప్రత్యేకమైనవి, అలాగే దాచుకోవాలి. అవి బహిర్గతం చేసేవి కావు. అది నీ భర్తకు మాత్రమే చూపించదగినవి. సోషల్ మీడియాలో అందరూ చూపిస్తున్నామంటే అక్కడ నీ తమ్ముడు, నీ అన్న, మీ నాన్న అందరూ కూడా చూస్తుంటారు వాటిని. అది గుర్తుపెట్టుకోండి. అయినా వాళ్ళకి ఇష్టమైతే అది మా అందరికీ సమంజసమే, మీ అభ్యంతరం ఏం లేదు, అది మీ ఇష్టం. ఎందుకంటే మనం 2024 సెంచరీలో ఉన్నాం. 24th సెంచరీ అంటారు కదా, ఇంకా నెక్స్ట్ 26th సెంచరీ. ఏ సెంచరీలో వచ్చినా
పిల్లల్ని కనేది ఆడదే, పిల్లల్ని కనిచేవాడు మగవాడే. అందులో ఎటువంటి ఎముక లక్షణవంతులు అయినా సరే ఇలాగే ఉంటుంది. అందులో సందేహం ఉండే అవకాశం లేదు. ఏదంటే టెస్ట్ ట్యూబ్, ఆ టెస్ట్ ట్యూబ్ కూడా ఆడపిల్ల గర్భంలో రావాల్సిందే. నువ్వు యంత్రంలో పెట్టినా రాదు, ఇది దుస్సాధ్యమే. కాబట్టి సరే, ప్రస్తుతాంశంలో మనకి ఎటువంటి వయసు, వివాహ వయసు మనకి మ్యాక్సిమం 25 సంవత్సరాల లోపల ఆడపిల్లకి పెళ్లి చేస్తే మంచిది. అబ్బాయికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం 27 సంవత్సరాలకు మంచి దాటకూడదు. దాటం వల్ల ప్రయోజనం లేదు. వాడికి ఏంటంటే వీర్యకణాల వృద్ధి తగ్గిపోతుంది. 27 ఏళ్ళ తర్వాత శారీరక పట్టుత్వం తగ్గిపోతుంది. ఎందుకంటే వివాహం అయితే పట్టుత్వం పెరుగుతుంది. ఒక మిషను పని చేస్తుంటేనే దాని యొక్క జీవితకాలం పెరుగుతుంటుంది. మనిషి కూడా అంటే తనటువంటి భావోద్వేగాల్ని పంచుకుంటేనే మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది. లోటువంటి హార్మోన్స్లన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి. అధికమైనటువంటి ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో జరగాల్సిన ఆ సమయంలో జరగాలి. కాబట్టి ఈ సమయంలో వివాహం చేసుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఇది వివాహ సమయం. కొంతమంది అడిగిన ప్రశ్న, భార్యల వల్ల భర్తకు లాభమా, భర్తల వల్ల భార్యకు లాభమా? నేను నిష్పక్షపాతంగా సప్తమ స్థానం వల్లనే లగ్నానికి బలం ఎక్కువ ఏర్పడుతుంది. అంటే కళత్ర స్థానం వల్ల భర్తకి బలం ఎక్కువ ఏర్పడుతుంది. అంటే భార్య వలన మాత్రమే భర్తకి లాభము, భార్య యోగము కలిసి వస్తుంది. భార్య యొక్క బలము అతనికి భర్తకు కలిసి వస్తుంది. భార్య వలనే సమస్త సౌఖ్యాలు ఏర్పడతాయి. భార్య వలనే మంచి ఆలోచన, భార్య వలనే కుటుంబ వృద్ధి పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి జాతకంలో భార్యాబలం బాగా ఉంటేనే ఆ జీవితం అనుకూలంగా ఉంటుంది, లేదా ఇబ్బందులు పాలే అవకాశం ఉంది. ఇందులో సందేహమే లేదు. ఇది నా ఆలోచన, నా అభిప్రాయం, నేను పరిశీలన చేసినట్టు ఇదే కరెక్ట్గా కనపడింది నాకు. ఇక రెండవది, పెళ్ళి ఆలస్యం అయితే సంతానం ఇబ్బంది అవుతుందా? ఎస్. 27 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 29 ఏళ్ళ వరకు మనం సరదాగా తిరుగుదాం. 30 ఏళ్ళ తర్వాత మన సంతానాన్ని ప్లాన్ చేసుకుందాం. 32 ఏళ్ళకి పెళ్లి కందాం, లేదా 35 ఏళ్ళకి పెళ్లి చేసుకుందాం, 40 ఏళ్ళకి పిల్లల్ని కందాం. 35 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని 37-35 ఏళ్ళప్పుడు మీరు సంతానాన్ని కంటే ఆ సంతానం అటీజానికి అంటే దారితీస్తుంది. అంటే మానసికమైనటువంటి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, మానసిక ఎదుగుదల లేని వాళ్ళు, అలాగే వికార స్వరూపులు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఖచ్చితం, ఇది సైన్స్. జాతక చక్రం కూడా అదే చెప్తుంది, ధర్మశాస్త్రం అలాగే ఉంటుంది. కాబట్టి అంత ఆలస్య వయసులో వివాహం చేసుకున్న ఇబ్బంది అవుతుంది. రెండవది, 30 ఏళ్ళ తర్వాత ఆడపిల్లకి మోనోపాజ్ స్టార్ట్ అవుతుంది. ఏది వివాహం కాకపోతే. అదే 25 ఏళ్ళకి కనుక వివాహం అయితే 46వ ఏట మోనోపాజ్ స్టార్ట్ అవుతుంది, లేదా వీళ్ళకి ముందుగానే మోనోపాజ్ స్టార్ట్ అయిపోతుంది వివాహం కాకపోతే. కాబట్టి ఆడేమవుతుంది, వంధ్య అవుతుంది. వంధ్య అంటే సంతానము లేనిది, సంతానానికి పనికి రాకుండా పోతుంది. రెండవది, 32 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే బానిసరాలు అవుతుంది. దేనికి? చెడు అలవాట్లకి బానిసరాలు అవుతుంది ఆడపిల్ల. కాబట్టి అంత ఆలస్యంగా వివాహం చేసుకోకూడదు. అది ఆలస్య వివాహం అనేది సంతానం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ సంతానం ఉపయోగపడవచ్చు సమాజానికి, నిరుపయోగపడవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సరి అయిన సమయంలో వివాహం చేసుకోవడం మంచిది. ఇది ఎవరిని నేను ఉద్దేశించి బాధ పెట్టడానికో నేను చెప్పడం కాదు. జాతకంలో ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పబడిన విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని, 10 మందికి ఈ విషయాలు చెప్తారని తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.